హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బెస్ట్ రీసేల్ వాల్యూ వెహికల్స్ ఏంటి, ఎందుకు అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఆల్రెడీ 2 years బ్యాక్ అయితే ఒక వీడియో రికార్డ్ చేశాను. మీరు ఆ వీడియో చెక్ చేయాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తా. లింక్ క్లిక్ చేసి మీరు పూర్తిగా వీడియో అయితే చూడొచ్చు. ఒక 10 వెహికల్స్ అయితే నేను నోట్ చేసుకున్నాను. లాస్ట్ Q&Aలో కూడా ఒక పర్సన్ అయితే అడిగారనమాట, ఈ టాపిక్ మీద ఒక వీడియో రికార్డ్ చేయండి అని చెప్పేసి. మొత్తం క్లియర్గా నోట్ చేసుకున్నాను కాబట్టి 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదేమైనప్పటికీ 100cc, 125cc, 150cc మ్యాక్సిమం ఈ 3 సీసీలో ఉన్న వెహికల్స్ అయితే ఎక్కువగా రీసేల్ వాల్యూ అయితే ఉంటాయి. అంతకుమించి మనం పైకి వెళ్ళామనుకోండి, ఆ వెహికల్స్ అయితే ఇష్టపడి కొనుక్కునే వాళ్ళే ఉంటారు. తర్వాత మళ్ళీ రీసేల్ చేద్దామన్నా సరే ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. ఆ ఉద్దేశంతో నేను కొన్ని తక్కువ వెహికల్స్ అయితే రాసుకున్నాను. ఒక 10 వెహికల్స్ గురించి మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా వెహికల్స్ లేవా అంటే ఉంటాయి, కానీ నాకు ఇవి బెస్ట్ అనిపించినాయి అనమాట. లాస్ట్లో మీకు ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తాను. ఫస్ట్ వెహికల్ విషయానికి వస్తే హీరో దగ్గర నుంచి స్ప్లెండర్ ప్లస్ ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్కి స్పేర్ పార్ట్స్ అయితే ఈజీగా దొరుకుతాయి. మీరు ఏ మెకానిక్ దగ్గరికి వెళ్ళినా సరే ఈ వెహికల్ ఈజీగా రిపేర్ చేస్తారనమాట. సో అదొకటి మంచి విషయం. మీకు కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ మంది పర్చేస్ చేస్తున్న వెహికల్ అయితే ఇది. సన్నగా ఉన్న వాళ్ళకైనా సరే, లావుగా ఉన్న వాళ్ళకైనా సరే ఈ వెహికల్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. కాలేజీ స్టూడెంట్స్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వెహికల్ అనమాట స్ప్లెండర్ ప్లస్ అనేది. 60 కిలోమీటర్ల దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 lakh లోపే మీకు ఈ వెహికల్ అయితే వస్తుంది కాబట్టి మీ బడ్జెట్ 1 lakh అయితే మాత్రం సో ఈ వెహికల్ అయితే కొనడానికి ట్రై చేయండి. ప్రైస్ అయితే ఎక్కువే. నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనే దాని గురించి నేనైతే ఏం మాట్లాడతలేదు. మంచి రీసేల్ వాల్యూ ఉన్న వెహికల్ అయితే ఇదని చెప్పుకోవచ్చు హీరో దగ్గర నుంచి. హెచ్ఎఫ్ డీలక్స్ ఉండదా అంటే ఉండిద్ది. సో మిగతా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి హీరోలో. మీకు మంచి రీసేల్ వాల్యూ వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి. వాటన్నిటితో కంపేర్ చేసుకుంటే నాకు ఇది బెస్ట్ అనిపించింది కాబట్టి ఇదొకటి మీకు సజెస్ట్ చేస్తున్నాను. సెకండ్ వెహికల్ విషయానికి వస్తే బజాజ్ దగ్గర నుంచి ప్లాటినా 100. ఇది కూడా బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. హీరోతో కంపేర్ చేస్తే, హీరో స్ప్లెండర్ ప్లస్తో కంపేర్ చేస్తే ఇది బెస్ట్ అనమాట. మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది. సీట్ కంఫర్ట్ చాలా బాగుండిద్ది. మీకు మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది. ఒక 10 kilometers అయితే ఎక్కువ ఇస్తుంది. అది 60 ఇచ్చింది అనుకోండి, ఇది 70 అయితే కన్ఫామ్గా ఇస్తుంది అనమాట. ప్రైస్ కూడా ఇంకా తక్కువ. స్పేర్ పార్ట్స్ కూడా ఈజీగా దొరుకుతాయి కాబట్టి ఇది బెస్ట్ అని చెప్తాను. థర్డ్ వెహికల్ విషయానికి వస్తే టీవీఎస్ దగ్గర నుంచి స్టార్ సిటీ ప్లస్. మీకు 110cc ఎయిర్ కూల్డ్ ఇంజను, కంఫర్ట్ బాగుండిద్ది, ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఉండిద్ది, అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఉండిద్ది. ఆ పైన 2 వెహికల్స్తో కంపేర్ చేస్తే ఇది మీకు 10cc ఎక్స్ట్రా లభిస్తూ ఉంది కాబట్టి ఈ వెహికల్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. టీవీఎస్లో స్టార్ సిటీ ప్లస్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అయితే అన్నీ ఉంటాయి అనమాట. కాబట్టి ఈ వెహికల్ కూడా మీరు కొనుక్కోవచ్చు. ఫోర్త్ వెహికల్ హోండా దగ్గర నుంచి షైన్ 125. ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ వెహికల్ అనమాట. హోండాలో ఎవరైనా ఒక వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ షైన్ 125 అయితే చూస్ చేసుకుంటారు. కొంచెం పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే వేరే వెహికల్స్ అయితే చూస్ చేసుకుంటారనమాట. సో ఇది కూడా మీరు కొనుక్కోవచ్చు. మంచి రీసేల్ వాల్యూ అయితే ఉండిద్ది. చాలామంది ఒక క్వశ్చన్ అయితే వేస్తారనమాట, అదేంటి షైన్ SP 125 వేస్టా అని చెప్పేసి. అది కూడా బెస్ట్ వెహికలే, కాకపోతే అది కొద్దిగా అమౌంట్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. కలర్ కన్సోల్ అయితే ఇస్తున్నారు కదా, సో అంత అమౌంట్ పెట్టి మీరు ఆ వెహికల్ కొనాల్సిన అవసరం లేదు. కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని షైన్ 125 కొనుక్కోండి. అందులో మీకు ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇస్తున్నారు, బ్లాక్ అండ్ వైట్ కన్సోల్. అది సరిపోయిద్ది. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఆ కన్సోల్లో చూపించింది. మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఈజీగా ఎక్కడైనా సరే మీరు ఈ వెహికల్ని రిపేర్ చేయించుకోవచ్చు అనమాట. సో ఇది మంచి వెహికల్ అని చెప్తాను. అలాగే ఫిఫ్త్ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి క్లాసిక్ 350, బుల్లెట్ 350, క్లాసిక్ 350. ఈ 2 వెహికల్స్ కూడా బాగానే ఉంటాయి. కానీ ఎక్కువ మంది క్లాసిక్ 350 ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట పర్చేస్ చేయడానికి. తర్వాత మీరు రీసేల్ చేద్దామన్నా సరే క్లాసిక్ 350 ఎక్కువ మంది కొనుక్కుంటారు. సో మీ ఇష్టం, మీకు బుల్లెట్ 350 నచ్చితే మీరు కొనుక్కోవచ్చు. తర్వాత రీసేల్ చేయాలన్నా సరే చేయొచ్చు. కానీ ఇంకొక 2-3% అనేది ఎక్స్ట్రాగా క్లాసిక్ 350గా ఉండిద్ది కాబట్టి అది ఒకసారి మీరు ఆలోచించుకొని కొనుక్కోండి. సిక్స్త్ వెహికల్ హోండా యూనికాన్ 160cc సెగ్మెంట్లో మీకు హోండా యూనికాన్ అయితే చాలా బాగుండిద్ది. చాలా కంఫర్ట్ అయితే ఉండిద్ది. మంచి మైలేజ్ అయితే వస్తుంది. రీసేల్ వాల్యూ కూడా ఈ వెహికల్కి ఎక్కువ ఉండిద్ది. స్పేర్ పార్ట్స్ కూడా ఈజీగా దొరుకుతాయి అనమాట. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సెవెంత్ వెహికల్ బజాజ్ పల్సర్ 150 క్లాసిక్. ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. 150cc సెగ్మెంట్లో మీకు కొద్దిగా పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉన్న వెహికల్ అయితే పల్సర్ 150 అనమాట. కానీ ఎప్పుడైతే డిజైన్ మార్చారో అప్పుడు ఆ వెహికల్కి కొద్దిగా సేల్స్ అయితే తగ్గినాయి. కాబట్టి మీకు ఈ వెహికల్ డిజైన్ నచ్చింది అనుకుంటే 2026 పల్సర్ 150 డిజైన్ మీరు ఈ వెహికల్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎయిత్ వెహికల్ విషయానికి వస్తే బజాజ్ పల్సర్ NS 200. సో మీకు 200cc వెహికల్. ఇది ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట కొనడానికి. మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు. తర్వాత అమ్మాలన్నా సరే యూతే కొనుక్కుంటారనమాట. అంత తొందరగా ఎవరు ఇష్టపడరనమాట అంత హై అండ్ సీసీ వెహికల్స్ పర్చేస్ చేయడానికి. కానీ ఈ వెహికల్ కూడా మంచి రీసేల్ వాల్యూ అయితే ఉండిద్ది. సో ఇది కూడా ఆలోచించుకొని కొనుక్కోండి కొద్దిగా హై అండ్ సీసీ వెహికల్స్ కొనుక్కునేటప్పుడు. నైన్త్ వెహికల్ యమహా MT-15. మంచి రిలయబిలిటీ ఇంజిన్ అయితే ఆ వెహికల్లో ఉండిద్ది. మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. అలాగే మీకు చూస్తానికి కూడా చాలా బాగుండిద్ది.
కంఫర్ట్ అయితే మాత్రం సింగిల్గా వెళ్ళడానికి అయితే బాగుంటుంది అనమాట. పిలియన్ రైడర్కి అంత కంఫర్ట్ అయితే ఉండకపోవచ్చు, కాబట్టి ఇది కూడా మీరు ఆలోచించుకొని కొనుక్కోండి. కానీ ఈ వెహికల్ కూడా మంచి రీసేల్ వాల్యూ అయితే ఉండిద్ది. యమహా షోరూంలో మీకు ఈ వెహికల్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అయితే ఈజీగా దొరుకుతాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ 1-2 లేకపోతే తెప్పిస్తారు, కానీ మేజర్గా ఏవైతే స్పేర్ పార్ట్స్ ఉంటాయో అవి ఉంటాయి. కాబట్టి ఈ వెహికల్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఫైనల్గా 10th వెహికల్ విషయానికి వస్తే బజాజ్ దగ్గర నుంచి ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ ఎక్కువ మంది పర్చేస్ చేస్తున్న వెహికల్ అయితే పల్సర్ 220F. రీసెంట్గా ఈ వెహికల్ని డిస్కంటిన్యూ చేసి కూడా ఆ వెహికల్కి ఉన్న క్రేజ్ని బట్టి మళ్ళీ రీలాంచ్ చేశారంటే ఎంతమంది ఆ వెహికల్ కొంటున్నారో ఒకసారి మీరే ఊహించుకోండి. సో ఈ వెహికల్కి కూడా మీకు స్పేర్ పార్ట్స్ అయితే దొరుకుతాయి, మంచి రీసేల్ వాల్యూ అయితే ఉండిద్ది. కాబట్టి ఈ 10 వెహికల్స్లో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు ఒకటి కొనుక్కోవచ్చు. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. పర్సనల్గా నాకు నచ్చిన వెహికల్స్ అయితే ఈ 10 మాత్రమే. మీకు NS 160 అయితే ఉంది, అలాగే మీకు అపాచీ RTR 164V ఉంది, హీరో దగ్గర నుంచి గ్లామర్ 125 ఉంది. ఇవి కూడా మంచి వెహికల్సే, కానీ 10 వెహికల్స్ అయితే మాత్రం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వీటిలో ఒకటైతే కొనడానికి ట్రై చేయండి. ఇప్పుడు పనిలో పని స్కూటర్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఎందుకంటే 2-in-1గా ఇంట్లో లేడీస్ జెంట్స్ ఇద్దరు వాడుకునేలాగా ఒక వెహికల్ అయితే చాలామంది పర్చేస్ చేస్తున్నారు. అదేంటంటే స్కూటర్. కాబట్టి స్కూటర్లో మీకు ఫస్ట్ వెహికల్ అయితే సుజుకి యాక్సెస్ 125. ఈ స్కూటర్లో కలర్స్ అయితే చూస్తానికి చాలా బాగుంటాయి, ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం ఈ స్కూటర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. కాకపోతే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. 1,15,000, 1,20,000, 1,25,000 రూపీస్ మధ్యలో అయితే ఈ స్కూటర్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. సో కొద్దిగా ప్రైస్ ఎక్కువ కాబట్టి మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు ఇది నచ్చితే మాత్రం. సెకండ్ స్కూటర్ విషయానికి వస్తే హోండా యాక్టివా 6G, అంటే 110cc స్కూటర్ అనమాట. యాక్టివా 125 అయితే కాదు. ఈ స్కూటర్ కూడా మంచి రీసేల్ వాల్యూ అయితే ఉండిద్ది. ఇంకా ఫైనల్గా థర్డ్ స్కూటర్ విషయానికి వస్తే TVS జూపిటర్ 125. బూట్ స్పేస్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. అలాగే మీకు లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ అయితే ఉంటాయి, అలాగే మీకు పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది. కంఫర్ట్ అయితే ఈ వెహికల్ చాలా బాగుండిద్ది. కాబట్టి ఈ వెహికల్ కూడా ఈ మధ్య ఎక్కువ మంది పర్చేస్ చేస్తున్నారు. ఈ 3 స్కూటర్స్లో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన ఏ స్కూటర్ అయినా సరే మీరు పర్చేస్ చేయొచ్చు. తర్వాత అమ్ముకుందాం అంటే ఫస్ట్ యాక్టివా, సెకండ్ యాక్సిస్, థర్డ్ అయితే జూపిటర్. పై చెప్పిన 10 మోటార్ సైకిల్స్లో మీకు నచ్చింది అయితే ఒకటి కొనుక్కోండి. కింద చెప్పిన 3 స్కూటర్స్లో మీకు నచ్చింది అయితే ఒకటి కొనుక్కోండి. ఇంకా ఇవి ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే స్పేర్ పార్ట్స్ అయితే ఈజీగా దొరుకుతాయి. అలాగే ఎవరైనా సరే కొనుక్కుందాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ వెహికల్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా లేదా చూసుకుంటారు, అలాగే రిపేర్ ఈజీగా చేస్తారా లేదా చూసుకుంటారు. తర్వాత ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు మనం ఎంతకి సేల్ చేస్తున్నాం, వాళ్ళకి ఎంతవరకు సేవ్ అవుతున్నాయి అనేది చూసుకుంటారనమాట. మీరు కొనుక్కునేటప్పుడు టాప్ ఎండ్ వేరియంట్ అయితే ఏమీ పర్చేస్ చేయొద్దు. బేసిక్ వేరియంట్ ఏదైతే ఉందో అది పర్చేస్ చేసుకొని యూజ్ చేసుకోండి. తర్వాత అమ్ముకుందాం అనే ఉద్దేశం ఉంటే మాత్రం, నేను అమ్మను ఒక 10 to 15 years ఈజీగా వాడతాను అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు టాప్ ఎండ్ వేరియంట్ అయితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో అయితే మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. మిగతా వెహికల్స్తో అయితే కంపేర్ చేయొద్దు. ఇది రీసేల్ వాల్యూ ఎక్కువ ఉన్న వెహికల్స్కి సంబంధించిన వీడియో మాత్రమే. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చూసారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.